నమస్తే, నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇదైతే హెయిర్ ఆయిల్ అండి, ఇంట్లోనే తయారు చేసేసుకున్నాను. దీనివల్ల యూజెస్ ఏంటనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. అయితే ఇంతకుముందు ఈ ఆయిల్ నేను వాడాను అనమాట. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అయితే మధ్యలో ఒక 1 ఇయర్ పాటు మళ్ళీ ఆగిపోయాను ఈ ఆయిల్ నేను యూస్ చేయటము. దానివల్ల మళ్ళీ హెయిర్ నాకు ఫస్ట్ స్టేజ్ ఎలా ఉంది అంటే హెయిర్ లాస్ అవ్వటం అంతా ఉంటుంది కదండి. సో మళ్ళీ అది కంటిన్యూ అవుతూ ఉండి ఇంకా ఆయిల్ అయితే యూస్ చేద్దామని చెప్పేసి మళ్ళీ తయారు చేసేసుకున్నాను అనమాట. అయితే ఈ ఆయిల్ ఎలా తయారు చేయాలి, ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి మొత్తం కూడా మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తానండి. సో అయితే ఆయిల్ వల్ల మాత్రం ఎలాంటి డ్యామేజ్ ఉండదు అనమాట. ఒక్కసారి ఎవరైనా యూస్ చేశారు అంటే ఈ ఆయిలే కంటిన్యూగా మీరు యూస్ చేస్తూ ఉంటారండి. సో ముఖ్యంగా ఈ ఆయిల్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను. ఆయిల్ తయారు చేసుకోవడానికి ముఖ్యంగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ అండి ఇదైతే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవి బాగా బ్లాక్గా ఉన్నాయన్నమాట, అందుకే బ్లాక్ సీడ్స్ అంటారు. అంటే సేమ్ నువ్వులు ఎలా ఉంటాయండి మనకి అలానే ఉంటాయి, కాకపోతే ఇంకా బ్లాక్గా ఉంటాయి. కలోంజీ సీడ్స్ అని కూడా అంటారండి. తెలుగులో అయితే నల్ల జీలకర్ర అని కూడా అంటారు, కొంతమంది కాదని కూడా అంటారండి. దీనివల్ల ఏంటంటే హెయిర్ లాస్ అవ్వకోకుండా ఉంటుంది, హెయిర్ రీగ్రోత్ అవుతుంది. సో అదేవిధంగా మనకి ఎక్కడైనా సరే గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది కదా, అదంతా కూడా కంప్లీట్గా బ్లాక్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మెంతులు. మీ అందరికీ తెలుసు మెంతులు చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. మన హెయిర్ ప్యాక్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ముఖ్యంగా అయితే హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుందండి. అయితే ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. నేను మెంతులు తీసుకున్నవి ఇలా మిక్సీలో వేసేసి పౌడర్ చేసుకోవాలన్నమాట. బాగా పౌడర్ లాగా అవ్వకపోయినా పర్వాలేదండి, జస్ట్ నార్మల్గా ఈ విధంగా ఉన్నా సరిపోతుంది అనమాట. దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకొని మళ్ళీ బ్లాక్ సీడ్స్ అంటే కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా, ఇవైతే మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి అన్నమాట. హెయిర్ ప్యాక్ చేసుకోవడానికి కూడా ఈ కలోంజీ సీడ్స్ చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడైతే ఈ కలోంజీ సీడ్స్ని కూడా పొడిలాగా చేసేసుకోవాలండి. అయితే తక్కువ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనం తీసుకుంది తొందరగా అయితే పౌడర్ అవ్వవు, కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో దీన్ని కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నేనైతే పౌడర్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఒక గిన్నె తీసుకున్నాను, ఇందులోకి అయితే 100 గ్రామ్స్ వరకు కోకోనట్ హెయిర్ ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. సో నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి ఇదే తీసుకున్నాను. మీరు పారాషూట్ హెయిర్ ఆయిల్ యూస్ చేయకోకుండా ఆలివ్, బాదం ఆయిల్ ఇలాంటివి యూస్ చేస్తున్నట్లయితే అదే తీసుకోండి. సో ఇక్కడ చూసారు కదా, నేను గిన్నె నిండా అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, ముఖ్యంగా ఇక్కడైతే కలోంజీ సీడ్స్ పౌడర్ ఉంటుంది కదండి. సో ఇక్కడ బాగా పొడిలాగా అయితే అవ్వలేదన్నమాట, ఎందుకంటే నేను తక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను కదా. సో అందుకోసము ఇలా నలిగినా సరిపోతుంది. ఇదైతే కరెక్ట్గా 2 స్పూన్లు అయితే అయిందనమాట. 2 స్పూన్లు తీసుకున్నప్పుడు మనము మెంతి పౌడర్ ఉంటుంది కదా, అదైతే 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఒకవేళ మీరు కలోంజీ సీడ్స్ 3 స్పూన్లు తీసుకుంటే మెంతి పౌడర్ 2 స్పూన్లు తీసుకోండి. రెండు కూడా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్సే కాబట్టి. సో ఇప్పుడైతే మనం ఈ విధంగా బాగా స్పూన్తో మిక్సింగ్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ అయితే డైరెక్ట్గా ఆయిల్ స్టవ్ పై పెట్టి మరిగించట్లేదు, ఎందుకంటే ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా నశిస్తాయి కాబట్టి మనం ఈ విధంగా డబుల్ బాయిల్ మెథడ్లో ఇలా అయితే చేసుకోవాలి. మందం గిన్నె ఒకటి తీసుకొని దాంట్లో ఒక 1 లీటర్ వాటర్ వేసేసి స్టవ్ పై పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో వాటర్ మరిగించుకుంటూ ఈ ఆయిల్ గిన్నె కూడా ఇలా మిడిల్లో పెట్టేసుకొని వాటర్ మరుగుతూ ఉన్నంతసేపు కూడా ఆయిల్ కూడా మరుగుతుందనమాట. సో ఈ విధంగా మనం మిక్సింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆయిల్ బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది కదా కొంచెము, అయితే ఈ కలోంజీ సీడ్స్ ఉంటాయి కదండి, ఇవి బ్లాక్గా ఉండటం వల్ల ఆయిల్ కూడా బ్లాక్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా బాగా వాటర్ మరుగుతున్నంతసేపు కూడా ఆయిల్ ఇలా మరగనివ్వాలండి. చూసారు కదండి. సో ఇప్పుడైతే మనము స్టవ్ ఆపేసేసుకుందాము. ఇప్పుడైతే గిన్నె తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. సో చల్లారాలి కంప్లీట్గా. చూసారు కదా, ఆయిల్ కొంచెం బ్లాక్గా చేంజ్ అవుతూ ఉంది. ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడైతే దీన్ని ఒక గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గాజు సీసాలో నిల్వ చేయడం వల్ల ఎక్కువ రోజులు గ్రోత్ అయితే ఉంటుందండి ప్లాస్టిక్ కంటైనర్లో కంటే.
సో అయితే ఇది మనం డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోకూడదు అనమాట. ఒక 7 to 10 days మాత్రం సన్లైట్లో ఉంచాలి. ఇప్పుడైతే రైనీ సీజన్ కాబట్టి ఎండ ఎక్కువగా రావట్లేదు, కానీ సన్లైట్ వచ్చినప్పుడు మాత్రం డైలీ 1 hour కంపల్సరీగా పెట్టేసుకోండి. ఈ ఆయిల్ని మనం గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం వేసిన కలోంజీ సీడ్స్ పౌడర్, మెంతి పౌడర్ 2 కూడా వచ్చేటట్టుగా వేసుకోవాలండి. ఇంకా ఈ సీసా నిండిన తర్వాత కూడా ఆయిల్ ఇంకా ఉందన్నమాట గిన్నెలో. సో ఇప్పుడైతే ఈ సీసాని సన్లైట్లో అయితే పెడుతున్నాను. సో మా ఇంటి దగ్గర అయితే సన్లైట్ సరిగ్గా రావట్లేదు అనమాట. అయినా కూడా మనం కౌంట్ చేసుకొని 7 days పెట్టేసుకోవాలి. చూసారు కదండి, 7 days మాత్రం నేను సన్లైట్లో ఉంచాను. మనం వేసిన కలోంజీ సీడ్స్, మెంతి పౌడర్ అంతా కూడా కిందకైతే వచ్చేసింది కదా. ఇప్పుడైతే ఇక్కడ మా పాపకి హెయిర్కి అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ మా పాపది బాగా కర్లింగ్ హెయిర్ అనమాట. సో నేను ఇంట్లోనే హోమ్ మేడ్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని యూస్ చేయటం వల్ల మా పాపకి కర్లింగ్ హెయిర్ చాలా వరకు తగ్గిందండి. సో ఇప్పుడైతే తను చెప్తూ ఉందన్నమాట నాకు రింగ్ చుట్టని. సో తను మాటలు అయితే కొంచెం ముద్దుగానే ఉంటాయండి. సో ఇప్పుడు నేను తయారు చేసుకున్న ఆయిల్ అయితే ఇది మా పాపకి అప్లై చేసేస్తున్నాను. సో ఇంకా తర్వాత అయితే మనం అప్లై చేశాక జడ వేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు, లేకుంటే టైట్గా ముడి వేసేసుకొని ఉంచేసుకోవచ్చు అండి. సో మినిమం ఒక 8 hours 10 hours అలా ఉంచేసుకొని ఆ తర్వాత హెడ్ బాత్ చేసేయచ్చు, లేకుంటే అలానే డైరెక్ట్గా ఉంచేసుకున్నా నో ప్రాబ్లం అండి. ఎందుకంటే డైలీ ఆయిల్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అలా కూడా మనం డైలీ ఆయిల్ పెట్టుకునే విధంగా ఎలానో అలానే పెట్టేసుకోవచ్చు అనమాట. అంటే ఆయిల్ అసలు పెట్టుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మినిమం ఒక 8 hours 10 hours అంటే ఇప్పుడు నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వరకు ఉంచేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసేస్తే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఆయిల్ అప్లై చేశాక టైట్గా ముడి పెట్టేసి ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేశాను. ఎలాగో మా పాప ఇంట్లోనే ఉంది కాబట్టి ఇదైతే 1 weekకి ఒక 1-2 days అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే నేను కూడా అప్లై చేసేసుకుంటున్నాను. నా హెయిర్ అయితే బాగా ఊడిపోతుంది అనమాట. ఇంతకుముందు అయితే అసలు ఊడేది కాదు. అయితే మధ్యలో మళ్ళీ ఈ ఆయిల్ని తయారు చేసుకొని యూజ్ చేసిన తర్వాత హెయిర్ లాస్ ఆగిపోయింది కంప్లీట్గా. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఆయిల్ యూస్ చేయటం ఆపేశాను. మళ్ళీ అప్పటి నుంచి ఊడిపోతుంది. సో మళ్ళీ తయారు చేసేసుకొని ఇంకా అప్లై చేసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే రిజల్ట్ బాగుంటుందని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఇందులో అసలు డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు కూడా కావాలి అనుకుంటే ఒక్కసారి అయితే ఈ వీడియోని మీరు ఫాలో అవ్వచ్చు, ఒకసారి ట్రై చేయండి. సో మీరు ఫీడ్బ్యాక్ను కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అస్సలు అయితే ఎయిర్ లాస్ అవ్వదు, ఎయిర్ గ్రోతింగ్ ఉంటుంది అండ్ రీగ్రోతింగ్ కూడా ఉంటుందండి. అంటే ఎయిర్ ఊడిపోతుంది కదా, ఊడిపోయిన దగ్గర కూడా వచ్చేస్తుంది అనమాట. అలాగే గ్రే హెయిర్ ఉంటుంది కదా, వైట్ అయిపోతూ ఉంటుంది హెయిర్, అది కూడా బ్లాక్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వచ్చేస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.